హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనలో కొత్త ఫోన్ కొనే ముందు ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయం ఏంటంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్నటువంటి మొబైల్ కొనాలా లేదా మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్నటువంటి మొబైల్ కొనాలా అని. సో ఈ వీడియోలో నేను గేమింగ్కి ఏ ప్రాసెసర్ బెటర్, ఇంకా జనరల్ యూస్కి ఏ ప్రాసెసర్ బెటర్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన బడ్జెట్ రేంజ్కి ఏ ప్రాసెసర్ సూటబుల్ అవుతుందో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే స్నాప్డ్రాగన్ అనేది ప్రాసెసర్స్. ఈ ప్రాసెసర్స్ ని తయారు చేసేటువంటి కంపెనీ వచ్చేసి క్వాల్కమ్. ఈ క్వాల్కమ్ కంపెనీ మనకి యుఎస్ లో ఉంది. వీళ్ళు వచ్చేసి మనకి మొబైల్ ప్రాసెసర్స్ ని తయారు చేస్తూ ఉంటారు. అండ్ మీడియాటెక్ వచ్చేసి తైవాన్ కంట్రీకి సంబంధించినటువంటిది. వీళ్ళు వచ్చేసి మనకి బడ్జెట్ ఇంకా మిడ్ రేంజ్ మొబైల్ ప్రాసెసర్స్ ని తయారు చేస్తూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే స్నాప్డ్రాగన్ అమెరికన్ కంపెనీ, ఇంకా మీడియాటెక్ వచ్చేసి తైవాన్ కంట్రీ. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ లో మనకి హై పర్ఫార్మెన్స్ కోర్స్ ని యూస్ చేస్తారు. దీనివల్ల ఏమైందంటే హెవీ గేమింగ్ కానీ హై అండ్ యాప్స్ కానీ రన్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ అన్నది స్మూత్ గా అనిపిస్తుంది మనకి. సో హై అండ్ మొబైల్ యాప్స్ అంటే మనకి టిక్టాక్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా హై అండ్ గేమింగ్ అంటే మనకి బీజిఎంఐ, జెన్షిన్ ఇంపాక్ట్ ఇటువంటి గేమ్స్ ఆడేటప్పుడు మనకి పర్ఫార్మెన్స్ అన్నది స్మూత్ గా అనిపిస్తుంది ఈ హై పర్ఫార్మెన్స్ కోర్స్ యూస్ చేయడం వల్ల. అంటే ఎటువంటి ల్యాగ్ అన్నది మీరు నోటీస్ చేయరు ఈ హై పర్ఫార్మెన్స్ కోర్స్ యూస్ చేయడం వల్ల. సో అందుకనే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్నటువంటి మొబైల్ కొంచెం స్మూత్ గా రన్ అవుతుంది కంపేర్ టు మీడియాటెక్ వచ్చేసి మనకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. మీడియాటెక్ వచ్చేసి బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ మొబైల్స్ కోసం తయారు చేస్తూ ఉంటారు ఈ ప్రాసెసర్స్ అన్నది. సో ఇది మనకి జనరల్ యూస్ కి బాగా సూటబుల్ ఈ మీడియాటెక్ ప్రాసెసర్ అన్నది. హై అండ్ గేమింగ్ కూడా హ్యాండిల్ చేస్తుంది, కానీ మరీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే అంత స్మూత్ పర్ఫార్మెన్స్ అన్నది మీరు మీడియాటెక్ లో ఉండదు కంపేర్ టు స్నాప్డ్రాగన్. సో ఎవరైనా గేమింగ్ లవర్స్ లైక్ బీజిఎంఐ లవర్స్ కానీ ఉంటే మీరు సింపుల్ గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకోండి, లేదా జనరల్ యూస్ కావాలంటే కనుక మీడియాటెక్ ప్రాసెసర్ ఈజ్ బెటర్ ఫర్ యూ. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ లో మనకి ఆడ్రినో జీపీయూ యూస్ చేస్తారు. సో ఈ ఆడ్రినో జీపీయూ వల్ల యూజ్ ఏంటంటే మనకి గేమింగ్ గ్రాఫిక్స్ అన్నవి స్మూత్ అండ్ స్టేబుల్ గా ఉంటాయి. ఏంటంటే మీకు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్ కానీ ల్యాగ్ కానీ మీరు నోటీస్ చేయరు ఈ ఆడ్రినో జీపీయూ వల్ల. ఇంకా మీడియాటెక్ వచ్చేసి మనకి మాలీ జీపీయూని యూస్ చేస్తారు. సో ఈ మాలీ జీపీయూ మనకి విజువల్స్ బాగుంటాయి, కానీ గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తూ ఉంటారు. జీపీయూ పర్ఫార్మెన్స్ అన్నది స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది, అంత డిఫరెన్స్ కూడా ఏముండదు. ఇంకా రెండు ప్రాసెసర్స్ కూడా మనకి 5Gకి సపోర్ట్ చేస్తాయి. సో మీరు డైరెక్ట్ 5G వాడుకోవచ్చు ఈ రెండు ప్రాసెసర్స్ ఉన్నటువంటి మొబైల్లో. సో ఇది ఇవాళ వీడియో స్నాప్డ్రాగన్ వర్సెస్ మీడియాటెక్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లైక్ ఏ బడ్జెట్ రేంజ్కి ఏ మొబైల్స్ ఉన్నాయి అని చెప్పి వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేను చేస్తాను ఆ వీడియో కూడా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.